చిన్నగా చివరిలో ఉంది చిన్నవి కావుతుంది తీసి తిన్నట్టు కొన్ని కలుపుతా ఒక్క నిమిషం అన్నం పెట్టి ఫస్ట్ ఇంకొక గట్టిదే కదా ఇగో ఇక్కడ జాడలో టీ పెట్టలేదు ఎంత గాడ్ పెడతాం టీ పొద్దున పోస్తుందన్న పెట్టా మా టాబ్లెట్లు అంటుంది రాత్రి టాబ్లెట్ పక్కనే గాలం నీట్గా చాలా చాలా వేయకుండా చాలా చాలా వేసాము బాటిల్ 4 గ్లాసు ఈ గ్లాస్ కడిగి దీంట్లో వాటర్ తీసుకోండి ఇస్తరాకు గ్లాస్ లేవా తీసుకొచ్చా సురేష్ గ్లాస్ ఈ స్టీల్ గ్లాస్ కూడా లేదండి డాడీ ఇక్కడ ఉన్నాయి ఎక్కడ మమ్మీ మీరు ఆడుకునేవా రోజు కాకి కానీ పిచ్చుక కానీ వచ్చి తిని వెళ్తుంది వాటర్ తాగి తిని అక్కడ పెడితే వెళ్తుంది ఆల్రెడీ అన్నం పెట్టిందా ఇది పెట్టలేదని మా నాన్నకి అద్దం కంపల్సరీ ఉండాలి అద్దం అంటే చాలా ఇష్టం అద్దం కంపల్సరీ చూస్తారు ఎంతైనా సరే అన్నం పెట్టుకోండి మా అందరు దండం పెట్టుకోండి తాతాత్మ శాంతించాలి కొబ్బరికాయ కొట్టి తీసుకురాండి ఇట్లా కొడుతూ వాడి కింద ఇట్లా కొడతారా నువ్వు పెట్టావు టాబ్లెట్ ఎవరు కొట్టాలి దండం పెట్టి కొట్టండి ఏడవకు నువ్వు ఇంకా నాన్న మనసు యోసం వాళ్ళ అక్కకి నేను ఖచ్చితంగా ఉన్నా నా కోడలికి ఉన్నా అందరికి ఉన్నా ఓకేనా నేను ధైర్యంగా ఉంటా మాకు ధైర్యాన్ని ఇవ్వు అంతే ప్లీజ్ ఇది ఇలా బలపడుతున్నాను కదా కింద కొట్టేస్తాను రైట్ హ్యాండ్ పట్టుకోవాలి లెఫ్ట్ అంతా పట్టుకోవద్దు నేను పలుకుతుంది ఇక్కడ సరే అంచు కొట్టండి సార్ ఏం కాదు ఇట్లా కొట్టా నీకు కొడితే కదా అప్పుడు లేదు బండ పగులుద్దేమో కింద వాళ్ళకి అనుకున్నా చూడు ఆ చేతి నన్ను కొడితే ప్రాంక్ వీడియో చేసినట్టు ఉంటుంది సార్ ప్రాంక్ వీడియో చేసినట్టు ఉంటుంది సార్ ఎప్పుడు అక్కడ కొడితే నేను అటువైపు కింద చాలు చేసావు కదా చేతులు రేణు నువ్వు పట్టుకో నువ్వు కూడా వెళ్ళు నువ్వు కూడా వెళ్ళు
చేయబడి స్క్రీన్ షాట్ తీస్తున్నావా? మా అన్నయ్య వాళ్ళకి పంపించాను. పూల్ చిన్నగా కదా మంచిది పెట్టుకోమ్మ. లే చేతి మీద పడి అదే వచ్చింది. ఒకసారి తిరగండి. సింత ఎట్లా రాసి ఒకసారి అది చూడండి. ఫోటో తీయండి మామూలు. ఓకే కాదు మనం చెప్తున్నారు అందరూ ఎలా అవుతుంది. మా జబర్దస్త్ వైడి టీవీలో నాన్నని అభిమానించే ప్రతి ఒక్కరికి పేరు పేరు నా థ్యాంక్ యూ. నాన్న ఆత్మకి శాంతి కలగాలని మీరందరూ కోరుకుంటున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. నాన్న ఆత్మకి శాంతి కలగాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ మిస్ యూ నాన్న. నేను చాలా మిస్ అవుతున్నాను. చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను. ఎంత మర్చిపోవాలనిపిస్తున్నా కొంచెం అవ్వట్లేదు, అసలు అవ్వట్లేదు. ఇంట్లోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఇంకా నిజంగా నేను చాలా మిస్ అవుతున్నాను. అమ్మ లేదు చిన్నప్పటి నుంచి కాబట్టి నాకు నీతో బాగా ఎక్కువ ఎఫెక్షన్ ఉండేది. నాకు ఎటు వెళ్ళినా నాకు చిన్నప్పటి నుంచి సినిమాకి తీసుకెళ్ళటం, సైకిల్ మీద ఎక్కించుకెళ్ళి తీసుకెళ్ళటం దగ్గర నుంచి ఐ స్టిల్ రిమెంబర్. నేను అమ్మ పాలలాగా నాన్న దగ్గర ఎప్పుడు చంకలో పడుకుని ఉండేవాడిని అంట. నాకు చెప్తూ ఉండేవాడు నాన్న. సో నేను మాత్రం లైఫ్లో మర్చిపోలేను. ఉన్నంతకాలం నేను ఇంకా బాగా చూసుకుందాను ఆలోచనలోనే ఉండేవాడిని. కానీ నాకు అదృష్టం లేదు. సో మళ్ళీ ఏదో రూపంలో మా ఇంట్లోకి రావాలి. మా నాన్నకో, మా యోధమ్మకో, మా వీణమ్మకో, ఉపనమ్మకో ద్వారా మళ్ళీ నువ్వు రావాలి. అన్నయ్య వదిన్ని పిల్లల్ని చక్కగా బ్లెస్ చేయి నాన్న. అలాగే చాలా మిస్ అవుతున్నాను నాన్న. నేనైతే మాత్రం డిఫరెంట్గా మిస్ అవుతున్నాను. నేను చాలా స్ట్రాంగ్గా ఉండాలి, గట్టిగా ఉండాలి అనుకుంటున్నాను. బట్ నా వల్ల అవ్వట్లే. కొంచెం నాకు ఆ స్ట్రెంత్ ఒకటి చాలు. మీ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. అమ్మ ఆత్మకి కూడా. ఇంకా నాకు పెద్ద దిక్కంటే మా అక్క, అన్నయ్య, అమ్మ, ఇంకా మా అత్త మామూలు తప్ప నాకు ఇంకా ఎవరు లేరు. సో దయచేసి అందరికీ ఒకటే చెప్తున్నాను, తల్లిదండ్రులు ఉన్న పిల్లలు మాత్రాన తల్లిదండ్రులు బాగా చూసుకోండి. ఉన్నప్పుడే కనిపిస్తారు, లేనప్పుడు చూడాలన్నా మీ వల్ల అవ్వదు. సో దయచేసి మీరు అందరూ కూడా తల్లిదండ్రులను బాగా చూసుకోండి, మీకు ఉన్నంతలో చూసుకోండి. నేను ఇది ఒక్కటే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సారీ మిమ్మల్ని బాగా పెట్టుంటే. మా నాన్న గ్రేట్ ఏంటంటే చిన్న వయసులో మేము మా అమ్మ చనిపోతే ఇంకో పెళ్లి చేసుకోమన్నా చేసుకోలేదంట నాన్న. చివరి వయసు దాకా మా నాన్న అలానే ఉన్నాడు. మా మీద ఇదితోనే ఉన్నాడు నాన్న. అందుకే నాన్న అంటే చాలా ఇది నాకు. ఇవాళ రేపు ఎవరు ఉన్నారు ఆ వయసులో, చిన్న వయసులో మా అమ్మ చనిపోతే ఇంకో మ్యారేజ్ చేసుకోలేదు నాన్న. నేను చాలాసార్లు అన్నాను నాన్నని, ఆయన లేదు. నేను చాలాసార్లు అన్నా ఇంకో మ్యారేజ్ చేసుకో, అమ్మ వస్తుంది కూడా ఏడిపించామని నాన్న. నేను మా కోసం అన్నీ వదిలేసాడు నాన్న.
సో అలాంటి నాన్న అందరికి దక్కడు, ఎటువంటి చెడు అలవాట్లు లేవు నాన్నకి. టాబ్లెట్లు వేసుకోవడం తప్ప మందు కానీ సిగరెట్ కానీ ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. కాకపోతే చాలా చిన్న స్థాయి నుంచి వచ్చాం మేము, చాలా చిన్న స్థాయి. ఒకే ఇంట్లో ఎంతమంది, చాలా చిన్న స్థాయి. కరెంటు లేని ఇంట్లో ఉండి కూడా వచ్చాను నేను. సో మా నాన్న లైఫే నాకు స్ఫూర్తిగా ఉంటుంది ఎప్పటికీ. గట్టిగా ఉండాలంటాడు నాన్న, మంచి దినాలు గట్టిగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, భయపడకూడదు అన్న ఆలోచన నాన్నది. ఫోన్ వస్తుంది. సో అందుకని నాన్నంటే నాకు చాలా ఇష్టం. మా నాన్నకి అన్ననన్న, మా మనవాళ్ళు మనవరాలన్న చాలా ఇష్టం. నాన్న, అక్కని నీ బిడ్డని నేనున్నా, నేను చూసుకుంటా, అన్నయ్య ఉన్నాడు, మేము అందరం చూసుకుంటాం. నువ్వు అక్క గురించి ఏంటి ఇది అవ్వద్దు, నీ మనస్ఫూర్తిగా నువ్వు నీకు తెలుసు ఇంకా లాస్ట్ డే నువ్వు చనిపోతావు అని తెలిసే నువ్వు మనవరాలకి డబ్బులు ఇవ్వటము చాలా చేసావు. ఇంకా నేను వెళ్ళిపోతాను, వేస్ట్ చేయొద్దు డబ్బులు అన్నట్టుగా చాలా ఇది చేసావు. బట్ నా ప్రయత్నం నేను చేశాను నాన్న. అండ్ అలాగే మా సునీత గురించి చెప్పాలి కూడా. సునీత కూడా బిడ్డలా చేసిందండి. ఏ భార్య చేస్తుందో తెలియదు కానీ ఒక బిడ్డలా చేసింది. ఆపేయండి. సో బిడ్డలాగా చేసిందనమాట. అందుకే మా అక్కకి మా సునీత అంటే కూడా అంత ఇష్టం. ఒక కోడలు చేయలేని పనులన్నీ కూడా చేసిందండి. నేను షూటింగ్కి వెళ్తే బాత్రూమ్కి కూడా తీసుకెళ్ళింది మరి లేవలేకపోతుంటే. సో వీలైనంత వరకు అందరం నాన్నకి చేసుకున్నాము, సేవ చేసుకున్నాము. అదృష్టం అంతవరకే ఉంది. దయచేసి ప్లీజ్ మీరు మీ పేరెంట్స్ని మాత్రాన నెగ్లెక్ట్ చేయకండి. ఉన్న రోజులు సూపర్గా చూసుకోండి అంతే. అదే మీరు వాళ్ళకి ఇచ్చే ఇది, వాళ్ళ మాటకి వాల్యూ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. మా ఇక్కడేమో మా సునీత, మా వదిన, మా అన్నయ్య కూడా అసలు మా వదిన తీసుకుపోయేది అక్కడ హాస్పిటల్కి. ఇద్దరు కోడళ్ళు ఆయన మరి అట్లా దక్కారు. బిడ్డల్లా చూసుకునే కోడలు దొరకడం వల్ల మా నాన్నకి ప్రశాంతత ఉంది. ఆ ప్రశాంతతతోనే ఇదైపోయారు నాన్న. మా వదిన మాకు చిన్నప్పటి నుంచి చేసింది, మా అమ్మమ్మకి మాకు చేసేది. మా అక్క కూడా చిన్నప్పటి నుంచి అందరం కష్టపడ్డామండి. ప్రతి ఒక్కళ్ళం కష్టపడేవాళ్ళం ఇంట్లో. సో నేను 8th క్లాస్ నుంటే డాన్స్ క్లాసులు చెప్పడానికి వెళ్ళేవాడిని. మా అన్నయ్య 8th క్లాస్ నుంచే వర్క్ చేయడం మొదలుపెట్టేవాడు. మా అక్క మా అందరికి వంట వండి పెట్టి స్కూల్కి వెళ్ళిపోయేది. సో అందరం కష్టపడ్డాం మేము. మా అమ్మ తర్వాత మా అమ్మమ్మే మాకు మొత్తం చూసుకుంది. సో వాళ్ళందరి వల్ల నేను కష్టాన్ని చూశాను కాబట్టి ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది కష్టపడుతుంటే నేను ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించాను. అందుకే సో ఒకరికొకరి లైఫ్ని తొక్కాలని చూడటం గొప్పతనం కాదండి. మీ వల్ల ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే వాడి నవ్వులో మీ ఆనందం మామూలుగా ఉండదు. సో వీలైతే హెల్ప్ చేయండి, మీకు వీలైతే మాట సహాయం చేయండి ప్లీజ్. అదొకటే నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా భోజనం చేద్దాం. ఏడోకి ఫోటో పెట్టచ్చా? పెట్టకూడదు కదా, సరే భోజనం చేసాను. సో మన ఒకసారి చూద్దాం. చల్లారిన తర్వాత కరెక్ట్ తెలుస్తుంది అనమాట. చికెన్, నాన్నకి ఇష్టమైన ఎగ్ కర్రీ, మై ఫేవరెట్ ఆల్సో. మటన్, చేపల పులుసు. ఈ వంటలన్నీ అంటే మొత్తం చేసిన వంటలన్నీ మీకు నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో వీడియో ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడండి. అండ్ మా అక్క కోసం వెయిటింగ్. మా అక్క వచ్చాక మా నాన్నగారికి మేము భోజనం పెట్టేసి దెన్ నేను కూడా తినేస్తాను. సో మా అక్క నాన్ వెజ్ తిండు. అలాగే రాజమ్మ వాళ్ళు కూడా వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్ళారు కాబట్టి వాళ్ళు తింటారు కాబట్టి మనం పప్పు ఉడికిపోయింది. దాంట్లో పసుపు వేసాము. ఉప్పు వేసావా? అంతే, పొంగకుండా ఉప్పు పసుపు వేస్తే పొంగదనమాట. దీని పప్పు ఇదా. ఇప్పుడు చింతపండు, కొంచెం మెంతికూర, కరివేపాకు అండ్ అలాగే పచ్చిమిర్చి. పచ్చిమిర్చి ఎక్కువనే వేసాం కాబట్టి ఇంకా కారం ఏమి అవసరం లేదు.
ఇప్పుడు మనం దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి, ఒక గ్లాస్ వాటర్. ఓకే, గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. మాత్రం మామిడికాయ తెచ్చి సో ఉల్లిగడ్డ ఒకటి మనం పప్పులో కట్ చేసి వేసుకుంటాం. టేస్ట్ మా ఫ్యాన్ ఆఫ్ చేయండి. జస్ట్ ఇలా పెట్టుకోండి. బాగా మసిలిన తర్వాత పోపెట్టేసుకోండి. అక్కడికి వెళ్ళి ఆఫ్ చేసి వర్క్ పెట్టుకున్నాను. పోపు గింజలు, కొంచెం జీరా ఎక్కువ వేసుకుంటాం, ఇంగువ, మిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, చేసిన వీడియో కాల్. వీడియో కాల్ చేసావమ్మా? ఒకసారి మామూలు కాల్ చేసి పెద్దరాడికి. మెంతికూర టమాటా పప్పు మాకు స్పెషల్. స్టవ్ బంద్ చేశాను. పోపు వేసుకుంటాను. పోపు ఒకసారి కలుపుకొని నాకు కోసం పప్పు రెడీ. ఫోటో తీసుకున్నా సురేష్? చేశాను. పప్పు దాంట్లో పోసేస్తా. దీంట్లో పోయినా పోసేస్తే గిన్నెలు బయట.
ఎవరు చేతులు అడుక్కున్నారా? చేతులు అడుక్కోపోయినా భోజనం చేద్దాం. ఏం చేస్తున్నారు? ఇంకా దూరం కూర్చోండి. చేపలు ఎప్పుడు మ్యాట్లో ఉన్నాయి కదా, మ్యాట్స్ మా నేను కూడా ఎప్పుడే వెళ్ళాలని అనుకుంటున్నాను. ఏదో అక్కడ అన్నయ్య వాళ్ళ సరే కనిపించట్లేదు కెమెరా. అమ్మా అవునా సురేష్, మ్యాథ్స్ పైన మ్యాథ్స్ ఉంటే తీసుకురా. చూపించమ్మా అన్నయ్యకి చూపించు. ఇంకో వచ్చింది. తినండి. పిల్లలు బాగుంది. కూర్చో, నువ్వు కూర్చో. యోదా కూర్చోండి. నువ్వు డ్రెస్ మా చుట్టూ ఇట్లా ఏదైనా వేసుకున్నాను. ఇంకో ఇట్లా వేసుకున్నాం. ఒక నిమిషం ఎలా చేసుకున్నాం చూపించా. ఈ కెమెరా చూపించాలి కదా. ఇగో మా నాన్న రాగానే డబ్బులు ఇచ్చేవాడట మాకు. నేనే చేసేవాళ్ళు వంటలన్నీ చేసేసి టక్కటక్క చేసేసా. ఫోన్ అలా పెట్టండి సార్. దీన్ని పంపిస్తున్నాడు. సరే వదిన తినేసేయండి. భోజనం కూర్చున్నారు కింద. రాజమ్మ వాళ్ళని పిలిచాను, వాళ్ళు వస్తున్నారు భోజనాలకి. 10 మందికి చేయాలి. 10 మందికి పంజాబ్ హలో ఫ్యాన్ పెట్టా చిన్న కూర్చున్నాం. వంటలు కూడా కూర్చున్నాయి. కూర్చుంటున్నా నేను. నీకు కూర్చుంటా కాదా? నేను వాళ్ళకి కొట్టిస్తా కదా. మన ఇద్దరు తిందాం. నీ పక్కన వచ్చి కూర్చుంటా. ఇక్కడ జరపాలి కదా సంత. తీసి తినాలి. మా అమ్మ వదిలి మంచిగా వస్తా. ఒకటి నేను తిని ఒక ముద్ద తింటే ఆ కొంచెం చాప జరిపేసి. అక్కడ ఉన్నావు. పప్పెట్టినమ్మా అది పెడతా. చేపలు కూడా ఉంది. అన్ని తినాలి. అది తిను. పప్పు అప్పుడే మటన్ తిన్నా, చికెన్ తిన్నాక పక్క బాగుందా పప్పు. అదే చికెన్ వేసుకోవరా. చేపలు కూడా ఉంది.
కూర కూడా ఉంది. సరే నీకు అలా దాచిపెడతా సాయంత్రం తిందురు కానీ వాడు టొత్తడు బాటిల్ అంత ఉన్నాడు పైకి వస్తాడు. వాటర్ బాటిల్ ఇవ్వండి అంటాడు. వాటర్ బాటిల్ అంత ఉండడు. వీడు వచ్చి వాటర్ బాటిల్ అడుగుతాడు. పెద్ద వాటర్ క్యాన్ ఇవ్వండి అంటాడు మరీషి. ఏం కావాలి నీకు? మటన్ వేయించుకున్నావు కదా, మటన్ తినాలి కదా, తిను మరి. నువ్వు తింటే హీరో. వాటర్ పోయి సురేష్, నేను ఉప్పు వేయలే అసలు. పప్పులో ఉప్పు కాదు అయిపోయింది. నీకు ఉప్పు వేయలేదు, కొంచెం వేస్తున్నావు. సరిపోయిందా? అది మరి అడగాలి కదా. అయ్యయ్యో అసలు ఉప్పు వేయలేదు, ఇంత కొంచెం వేస్తుందండి. మర్చిపోయినాను. అసలు పప్పులో ఉప్పు లేకపోయినా మొహమాటంగా తినేస్తున్నారు. ఎలాగైనా తినాలని ఉప్పు లేని తినేస్తున్నాడు. నాకు పేరేంటనుకున్నా చందు, అందుకే గుర్తుపెట్టుకున్నాడు. తిను నువ్వు అంత బాగా తినాలి. ఏంటి తెగపోటు పప్పు? వాడేమో గెలిగిపోతాడు, వీడు తమ్ముడు తింటాడు. వాళ్ళు తాచి పడితే మామూలుగా పడవు. ఇక్కడ దాకా వినిపిస్తాయి కేకలు. ఉక్కబోస్తుంది. ఫ్యాన్ ఎంతండి? మామిడికాయ వచ్చి పెట్టినా కొంచెం. టమాటా పచ్చడి పల్లీలు వేసాకైనా పల్లి అరే పెట్టిద్దాంలే. వాళ్ళు కొంచెం టెన్షన్ పడుతుంది. ఏం కాదు, అది మంచిదే కదా, తప్పదు. మంచిది కాబట్టి వేయించుకోవాలి. భయం అన్ని పుకార్లు. పిఎం వేయించుకున్నాడు, అవును ఆనందయ్య ఆవిడ నిన్న అదే మేడం పంపించాను సార్.